యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము యొక్క అంశం, నీకు ఒక శ్రీమతి కావాలోయి. నీకు ఒక శ్రీమతి కావాలోయి. ఈ అంశం కొరకు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. అంచెదినములు అపాయకరమైన కాలాలు వస్తాయని పౌలు గారు తిమోతికి వ్రాసిన మాట 21వ శతాబ్దంలో మేము కనులారా చూస్తున్నాము. ఈనాటి వర్తమానం మా ప్రేక్షకులందరూ కూడా మేలు పొందినట్లు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన ఛానల్లో ఇప్పటికీ 35 ప్రసంగాలు భిన్నమైన కోణంలో వాక్యంలో నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నాను. చాలామంది ఈ కార్యక్రమాలు బాగున్నాయి, వాక్యము బాగా అర్థమవుతోంది, కాంటెంపరీ సిచ్యుయేషన్స్ను జ్ఞాపకం చేస్తున్నాయి అని వారి భావాలను వెలిబుచ్చుతున్నారు. అందుకు దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాక్య ధ్యానమును ఒక అంశం పెట్టాను. అదేమిటంటే, నీకు ఒక శ్రీమతి కావాలోయి. ఈ అంశం ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ప్రసంగం పూర్తయ్యేపటికి మీకు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. పాశ్చాత్య దేశాల్లో, జపాన్ దేశంలో 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యంగ్ మెన్ అండ్ ఉమెన్ వారి ఈ మధ్యన ఒక సంస్థ వారు సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో అత్యధిక శాతం యవ్వనస్తులు చెప్పిన మాట ఏమిటంటే, వివాహము అనవసరము, సహజీవనమే ముద్దు. వివాహం లైఫ్ టైం బాండేజ్, సహజీవనం కాంట్రాక్ట్ మ్యారేజెస్ సుఖం. అత్యధిక శాతము యవనులు అటు మొగ్గు చూపారు అని ఒక పత్రిక ప్రచురించిన వ్యాసం చదివి ఆశ్చర్యపడ్డాను. 21వ శతాబ్దంలో యువత బాధ్యతలకు, బరువులకు ఒత్తిడిగా భావించి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది యవనస్తులు వివాహమును భాగ్యంగా భావించడానికి బదులు భారంగా భావించి దూరంగా వెళ్ళిపోతున్నారు. వివాహము భాగ్యము, ఆశీర్వాదం, కానీ భారముగా తలుస్తున్నారు ఇది నా యువత. కారణము పరిస్థితుల ప్రభావం, లోకం యొక్క తీరుతెన్నులు. ఇవన్నీ చూస్తున్నప్పుడు యువత సహజీవనం వైపు మొగ్గు చూపిస్తున్నారు. సహజీవనం వలన సమస్యలు రావు, సహజీవనం వలన బాధ్యతలు అంటుకోవు, రెస్పాన్సిబిలిటీస్ ఉండక్కర్లేదు అనే భావానికి వస్తున్నారు. ఇష్టం ఉన్నంత కాలం కలిసి ఉండటం, ఇష్టం లేకపోతే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవటం. జస్ట్ లైక్ యానిమల్స్, జంతు నీతిది. జంతువులు చూడండి, ఒక చోటకు వస్తాయి, సంతానోత్పత్తి కొరకు సంపర్కం చెందుతాయి, ఆ తర్వాత వేటిదారిన వెళ్ళిపోతాయి. వాటి మధ్యన బాంధవ్యాలు, కుటుంబ వ్యవస్థ ఉండదు. కానీ మానవుల విషయంలో దేవుడు కుటుంబ వ్యవస్థను ఆయన ప్రణాళిక చేసి ఉంచాడు. కుటుంబ వ్యవస్థ వివాహము ద్వారానే ప్రారంభమవుతుంది. కాబట్టి
ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ గుర్తెరగాల్సింది ఏమిటంటే, వారికి ఒక పురుషునికి ఒక స్త్రీమతి, ప్రతి స్త్రీకి ఒక పతి కావాలి. ఇది దేవుని యొక్క అభిలాష. ఇంకా కొంతమంది అమెరికా దేశంలో హోమోసెక్షువల్స్ వివాహం చేసుకోవటానికి, స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవటానికి అనుమతించారు. అంటే ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళనే పెళ్లి చేసుకోవటానికి అనుమతించారు. పురుషుడు పురుషుని వివాహం చేసుకోవచ్చు అమెరికా దేశంలో, స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. చట్టం చేసి పారేశారు. మన దేశంలో కూడా ఆ చట్టం రావాలని చెప్పి స్వలింగ సంపర్కులు TV9 ఆధ్వర్యంలో కొన్ని వేల జంటలు ఒక ప్రొసెషన్ తీసినట్టుగా మనందరికీ తెలుసు. దేవుడు నియమించినటువంటి విధానం, దేవుడు ఏర్పరిచినటువంటి ధర్మం విరుద్ధమైనటువంటిది చేస్తున్నారు. పరిశుద్ధుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ అవ్యాచమైనటువంటిది చేస్తూ, ధర్మమునకు వ్యతిరేకంగా అవ్యాచమైనది చేస్తూ దేవుని ఉగ్రతకు చోటిచ్చిన వారుగా ఉన్నారు అని చెప్పి ఆనాటి ప్రజలను గురించి మాట్లాడటం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయటానికి కలిగిన కారణం ఈ యొక్క స్వలింగ సంపర్కమే, స్వలింగ సంపర్కులు ఉండటమే. లోతు కాలంలో, అబ్రహాము సహోదరుడైన లోతు కాలంలో సొదొమ గొమొర్రా ప్రాంతంలో అతని ఇంటిలో ఉన్న దేవదూతలను చూచి వారిని తీసుకునిరా, వారితో మేము శయనిస్తాము అని లోతు మీద ఒత్తిడి తీసుకొచ్చి దెబ్బలాటకు వెళ్ళారు ఆ పట్టణ వాసులు. రోమాపత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అభిలాష, కోరిక, తుచ్చమైన కోరిక, స్త్రీ స్త్రీతో పండుకొనుట, పురుషుడు పురుషుడితో శయనించుట, మనుషులు జంతువులతో శయనించుట, జంతువు స్త్రీని పొందినట్లు స్త్రీ నిలుచుట. ఇవాళ మాట్లాడుతున్నాం, ఇవాళ కాదు, 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు ఈ మాటలు రాస్తుంటే లేవియ కాండంలో ధర్మశాస్త్ర కాలంలోనే మోషే భక్తుడు రాశాడు, ఏ స్త్రీ కూడాను జంతువు తనను పొందునట్లుగా ఆ జంతువు ఎదుట నిలుచునకూడదు అని రాశాడు. అంటే ఏమర్థం అవుతోంది? ఈ పర్వర్షన్ అనేది లేటెస్ట్గా వచ్చిందా? కాదు. 1000 సంవత్సరాల క్రితం నుండి కూడా పర్వర్టెడ్ మైండ్స్ ఉన్నాయి, ప్రక్కదారి పట్టినటువంటి బుద్ధులు, పెడబుద్ధులు ఉన్నాయి. జంతు సంయోగం చేస్తే ఆ జంతువుని, ఆ నరుని అక్కడ కొట్టి చంపేమన్నాడు ధర్మశాస్త్రంలో మోషే భక్తుడు. ఆ స్త్రీని, జంతువుని చంపేమన్నాడు. పురుషుడు పురుషునితో, స్త్రీ స్త్రీతో అవ్యాచమైనది, తుచ్చమైన అభిలాష వారిని దేవుడు భయంకరమైన స్థితికి అప్పగించాడంటూ అన్నాడు. 26వ వచనం, రోమాపత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. ఎట్లంటే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవ్యాజమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి పట్ల ఒకరు కామతప్తులు అయిరి. హోమోసెక్షువల్స్, లెస్బియన్స్, గేస్. సోదరుడా సోదరి, బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తోంది 2000 సంవత్సరాల క్రితమే గేస్ ఉన్నారు, పురుషులతో పురుషుడు, లెస్బియన్స్ ఉన్నారు, స్త్రీతో స్త్రీ వెళుతున్నారు. ఇది అవ్యాచమైనటువంటిది, ధర్మమునకు విరుద్ధమైనటువంటిది, స్వాభావిక ధర్మమునకు విరుద్ధమైనటువంటిది, నీచమైన ప్రక్రియ. కేవలము శరీరము యొక్క ఇచ్చను సంతృప్తిపరుచుకునటానికి ఈ విరుద్ధ భావాలను ఎంచుకుంటున్న మానవులు ఈనాడే కాదు, ఆనాడు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ ఏమిటి?
దేవుడు ఏర్పరిచిన విధానం ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్పిన మాట 7వ అధ్యాయము 2 వచనాలు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భార్య భర్తకును, అలాగే భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మాలు నడపవలెను. వివాహాన్ని అటాచ్ చేశాడు. శారీరక సంబంధమైనటువంటి సంపర్కము వివాహ పరిధిలోనే దేవుడు అనుమతించాడు తప్ప ఎవరికి వారు ఎప్పుడు పడితే అప్పుడు, అక్కడ పడితే అక్కడ కాదు. ఇష్టానుకూలం కాదు. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. దేవుడు ఒక విధానం ఏర్పరిచాడు. దేవుడు అందుకే వివాహమును అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచాడు. పాన్పు నిష్కలంకంగా ఉండాలి అని అన్నాడు. అర్థమవుతుందా? ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఎందుకు? ఎవరితో పడితే వారితో వెళ్ళకూడదు, ఎవరితో పడితే వారితో శయనించరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరంలో వచ్చేటువంటి కోరిక తీర్చుకొనుటకు ఏ విధానమైనా అవలంబించవచ్చు అనేటువంటి ప్రక్రియ బైబిల్ గ్రంథం అంగీకరించలేదు. బైబిల్ గ్రంథం అంగీకరించలేదు. బైబిల్ ఖండించింది. దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. పురుషుని కొరకే స్త్రీ నిర్మించబడ్డారు కారా అని అన్నాడు పౌలు గారు. హవ్వ శోధించబడిన విషయాన్ని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ చెప్పిన మాట పౌలు తిమోతికి రాసినప్పుడు చాలా తేటగా చెప్పాడు. స్త్రీ మొదట మోసంలో పడింది, స్త్రీ పురుషుని కొరకే నిర్మించబడింది అన్నాడు. స్త్రీ పురుషుని కొరకు నిర్మించబడింది. విమెన్ డిజైన్డ్ ఫర్ మెన్. స్త్రీ పురుషుని కొరకు నిర్మాణం చేయబడింది. ఇది దేవుడు చెప్పినటువంటి విధానం. అందుకని ఆదికాండము 2వ అధ్యాయం 17-18 వచనాల్లో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయము చేయుదును అని అనుకొనెను. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ కంప్లీటెడ్ ద యాక్షన్. దేవుడు పూర్తి చేసిన క్రియ. నరుని నుండి నారిని తీశాడు. ఆ మొదటి నరుడు మొదటి నారిని తాను హత్తుకున్నాడు. ఆమెతో ఏకశరీరమయ్యాడు. దేవుని ప్రయోగం విజయవంతమయ్యింది. అక్కడ మోషే భక్తుడు రాశాడు, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. స్త్రీని హత్తుకొనును అనలేదు, తన భార్యను హత్తుకొనును అన్నాడు. వివాహం యొక్క ప్రాధాన్యతను ఎన్నడూ కూడాను ఈ సమాజం మర్చిపోకూడదు. 21వ శతాబ్దంలో పెచ్చు మీరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కనుక క్రైస్తవ సమాజము వీటి పట్ల జాగ్రత్తగా మెలకువగా ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలామంది వివాహమునకు వెలుపుట శారీరక సంబంధమును ఏర్పరుచుకుంటున్నారు. దేవుడు దానిని అంగీకరించలేదు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో చాలా తేటగా ఖండిస్తూ చెప్పినటువంటి మాటలు కనిపిస్తాయి. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు చెరకు పోవటానికి, బబులోను చెరకు యూదా జనాంగం వెళ్ళటానికి కలిగిన కారణాన్ని దేవుడు చెబుతూ సిద్కియా కాలంలో జరిగిన దుర్మార్గమును వివరించి అన్నాడు, ఆలకించుడి, వారు ఇశ్రాయేలులో దుర్మార్గము జరిగిస్తూ తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించారు, కావున వారిని నేను నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తూ ఉన్నాను. పొరుగు వాని భార్యతో వారు వ్యభిచరించారు. ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తరువాత వ్యభిచారం, హైటెక్ వ్యభిచారం పెచ్చుమీరిపోయింది, విచ్చలవిడైపోయింది. ఒకప్పుడు హోటల్స్లో, లాడ్జెస్లో జరిగే వ్యభిచారం అత్యధిక శాతం అపార్ట్మెంట్స్కు అక్రమంగా షిఫ్ట్ అయినట్టుగా పోలీసు వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎన్నో చోట్ల అపార్ట్మెంట్స్లో
ఇట్లాంటి వ్యభిచార నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం మనం. చాలా వెబ్సైట్స్ పోర్టల్స్ ఏర్పడ్డాయి. వీటిలను ఆకర్షించడానికి సెల్ ఫోన్స్ ఇస్తున్నారు, నెంబర్స్ ఇస్తున్నారు. జాగ్రత్త. ట్రాప్స్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఏబిఎన్ వారు, సాక్షి వాళ్ళు చాలా ఇట్లాంటి కేసెస్ బయటకు తీశారు. స్ట్రింగ్ ఆపరేషన్స్ నిర్వహించి ఆ నిర్వాహకులు పట్టించి శిక్షకు గురయ్యేటట్టుగా చేశారు మీడియా సోదరులు. వ్యభిచారము పెచ్చుమీరిపోతోంది. కారణము సొంత పురుషుడు, సొంత స్త్రీ ప్రతివారు లేకపోవటమే. దేవుడు ఇచ్చిన సొలొమోను మహారాజు చెప్పాడు, దేవుడు నీకు ఇచ్చిన యవన కార్యపు భార్య యందు నీవు సంతృప్తి పొందుము, నీవు ఆనందించమన్నాడు. నీ సొంత బావిలో ఉబ్బుకు జలమును నీవు త్రాగి తృప్తి చెందమన్నాడు. భార్యను సొంత బావితో పోల్చాడు. నీ సొంత బావిలో వచ్చే నీరు తాగమన్నాడు, దాంతో తృప్తి చెందమన్నాడు. కనుక యవనుడా నీ భార్యతో సంతుష్టిగా ఉండమన్నాడు. అంతే తప్ప వ్యభిచారములోని పడవద్దనేది దేవుడు 10 ఆజ్ఞల్లోనే పెట్టాడు. వ్యభిచరించవద్దన్నాడు, జారత్వం చేయవద్దన్నాడు. కనుక అటువంటి వారు దుష్టమైన స్వభావం కలిగి నాశనం అవుతారన్నాడు. ఏశావును గురించి భ్రష్టమైన మనసు కలిగిన వ్యభిచారి అని వ్రాశాడు. సంసోను వ్యభిచారాన్ని ఆశ్రయించాడు, పతనమైపోయాడు. వేశ్యా సాంగత్యానికి వెళ్ళాడు, పతనమైపోయాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో వీధి మొగదల నిలిచేటువంటి ఒక స్త్రీని గురించి సొలొమోను గారు రాశాడు. ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు తెలుసు? 3000 years. 3000 సంవత్సరాల క్రితం సొలొమోను గారు వ్రాసినటువంటి ఆ యొక్క సామెత ఇప్పటికీ యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు హైవే ప్రాస్టిట్యూషన్ను మీరు గమనించినట్లయితే, హైవే ప్రాస్టిట్యూషన్ ఇప్పుడు చాలా తగ్గింది. పెట్రోలింగ్ వాహనాలు వచ్చేసాయి, పోలీస్ పెట్రోలింగ్ అవుతోంది, హైవే పెట్రోలింగ్ అవుతోంది. కనుక చాలా వరకు హైవే ప్రాస్టిట్యూషన్ తగ్గిపోయింది. అయినప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నారు, ప్రాస్టిట్యూట్స్ కనిపిస్తున్నారు, వ్యభిచారమును ప్రోత్సహించే అటువంటివి కనిపిస్తున్నాయి. కనుక 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు, సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో జారస్త్రీ చెప్పినటువంటి మాటలు భయంకరంగా ఉంటాయి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. ఎంతమంది యవనస్తులైనటువంటి బిడ్డలు ఈ విధంగా వ్యభిచారము చేయటం ద్వారా ఎయిడ్స్ వ్యాధికి గురయ్యి 30 సంవత్సరాల లోపల చనిపోతున్నారు. అమాయకులైన వారి భార్యలకు వ్యభిచారము ద్వారా సంక్రమించిన ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటిస్తున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. నేను ఎప్పుడు కూడా కోపంతో చెప్పే మాట, కండోము వాడబోయి నిర్భయంగా ఉండబోయి అని చాలా చోట్ల రాసిందని నేను అసహించుకొని చెప్పాను. కండోము వాడబోయి చెప్పొద్దు, నువ్వు వ్యభిచారం మానవోయి అని చెప్పు, వ్యభిచారం మానవోయి అని చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. ఆమెతోనే అతని యొక్క జీవిత కాలము అతడు శారీరక సంబంధాన్ని కలిగి ఉండాలి. మరి మరొకరిని చుట్టాకు వీల్లేదు. యోబు గ్రంథంలో యోబు భక్తుడు చెప్పినటువంటి మాట చాలా దీవెనకరమైనటువంటి మాట చెప్పాడు. కన్యకను నేనేలాగు నా కన్నులతో చూచెదను, అలాగు చూడనని నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. యోబు భక్తుడు కన్యకను నేను ఎలాగో నా కన్నులతో చూస్తాను, అలాగున నేను చూడనని నిబంధన చేసుకున్నాను, నేను అలాగున చేసిన ఎడల ఆ పరమన ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాల్లో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనేలాగూ చూచెదను, అలాగూ చేసిన ఎడల పరమన ఉన్న దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును? పరమన ఉన్న దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును అంటే అర్థమైందా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఒక్క స్త్రీ నీ భార్యగా చేసుకుని ఆమెతోనే జీవితకాలం అంతా జీవించాలి. నీకొక శ్రీమతి కావాలి, నీకొక పతి కావాలి, భర్త కావాలి.
ఏ పురుషుడు పడితే ఆ పురుషుడు కాడు, ఏ స్త్రీ పడితే ఆ స్త్రీ కాదు. దేవుడు నియమించిన, నిర్ణయించిన, దేవుడు జతపరిచిన వ్యక్తితోనే నీ జీవితం సాగాలి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరికి తిరుగలు విసురునుగాక, ఆమెను ఇతరులు కూడుదురుగాక, అది దుష్కామ కార్యము అంటున్నాడు యోబు భక్తుడు 31వ అధ్యాయం 9వ వచనంలో. సహోదరుడా, సహోదరి, యవనస్తులారా, నేను మనవి చేస్తున్నాను, మీ జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటో తెలిసిన ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, వినండి. మిమ్మల్ని గూర్చి నేను ఉద్దేశించిన ఉద్దేశములు మేలుకరమైనవే గాని హానికరమైనవి కాదు. మిమ్మల్ని గూర్చి నేను ఉద్దేశించిన ఉద్దేశములు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు. 29:11 రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగేట్లు మీ పట్ల నాకున్న సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. జీవార్థమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ద మ్యారేజ్. వివాహం కొరకైనటువంటి వాగ్దానం ఏమిటంటే మేలుకరమైన భవిష్యత్తు ఇవ్వటానికి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసి వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మొట్టమొదటి పేజీలోనే బైబిల్ తెరవగానే కనిపించేటువంటిది ఏమిటంటే, ఎట్లనగా వారిని ఎట్లా ఆశీర్వదించాడట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, అన్నిటినీ ఏలండి, ఫలించండి, విస్తరించండి, వివాహములో ఫలించండి, ఫలితాలుగా బిడ్డలను పొందండి, కుటుంబాలుగా విస్తరించండి. భూమి మీద మనుషులు విస్తరించటం ప్రారంభించారు అన్నప్పుడు వివాహ పరిధిలో ఇష్టానుకూలం కాదు. ఆదామునకు హవ్వను దేవుడు భార్యగా ఇచ్చాడు, ఒక స్త్రీగా కాదు. స్త్రీగా మాత్రమే కాదు, ఒక స్త్రీని అప్పచెప్పినట్టుగా అప్పచెప్పలేదు, భార్యను అప్పచెప్పాడు. 40వ సంవత్సరం ఇస్సాకునకు వచ్చినప్పుడు అబ్రహాము ఇస్సాకునకు భార్యను తీసుకుని రావాలని చెప్పి ఎలియాజును పంపించాడు. 140 సంవత్సరాల వయసులో అబ్రహాము తన భార్య శారా మరణించిన 7 సంవత్సరాల తరువాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. జారత్వం జరగటానికి వీల్లేదన్నాడు. సహోదరుడ, సహోదరి, వివాహమయ్యి యవన కాలంలో భర్తను పోగొట్టుకున్నవారు, భార్యను పోగొట్టుకున్నవారు తిరిగి వివాహం చేసుకోవాలి, అది దేవుని చిత్తం. కొరింథీ పత్రికలో రాశాడు, ఓ భార్య, ఓ భర్త, నీవు నీ భర్త కానీ భార్య కానీ బ్రతుకున్న కాలము వరకు మాత్రమే అతనికి బద్ధుడవై ఉందువు. వారు చనిపోతే నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని వివాహము చేసుకొనవచ్చును, అయితే ప్రభువునందు మాత్రమే వివాహము చేసుకొనవలెను. బిలీవర్ని మాత్రమే వివాహం చేసుకోవాలి అని చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఆ వచనం కూడా నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 39వ వచనం, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వానిని పెండ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉండును. విడో మ్యారేజ్, విడో అయిన ఆమె వివాహం చేసుకొనవచ్చును. యవనస్తురాలు ఆమె తప్పక వివాహం చేసుకొనాలి అని భక్తుడు చెబుతున్నాడు. ఎందుకు? జారత్వము జరగకుండా. యవనస్తురాలైన విధవరాండ్రకు పేతురు గారు ఇచ్చిన సలహా, తిరిగి వివాహం చేసుకోండి, జారత్వము చేయవద్దు, పాపములో పడవద్దు, ఇతర పురుషులను పాడు చేయవద్దు. అర్థమవుతుందా? ఇతర పురుషులను పాడు చేయవద్దు, మీ జీవితం ద్వారా మీరు పాడయి ఇతరులకు పాడు చేయవద్దు అని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీకు ఒక శ్రీమతి కావాలి. డు నాట్ నెగ్లెక్ట్ ద మ్యారేజ్. వివాహమును నిర్లక్ష్యము చేయవద్దు. వివాహమును భాగ్యముగా ఎంచండి తప్ప భారముగా ఎంచకూడదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. వ్యభిచరించకూడదని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. వ్యభిచారులకు, నరహంతకులకు అగ్నిగుండం సిద్ధపరచబడి ఉన్నదని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో చాలా తేటగా చెబుతున్నాడు. వ్యభిచారులు అగ్నిగుండంలో పారవేయబడతారు.
జారత్వము చేసిన వారికి తీర్పు తీర్చబడుతుంది. కనుక వివాహం యొక్క ప్రాధాన్యత ఈ నేటి యవ్వన సమాజం గుర్తెరగాలి. సెక్స్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ సిన్. వివాహమునకు వెలుపట శారీరక సంబంధము భయంకరమైన పాపము. నీ భార్యకు నీ భర్తకు నీవు ధర్మాన్ని నడపాలి, ద్రోహాన్ని చేయకూడదు. అక్రమ సంబంధాలకు, అక్రమమైనటువంటి శారీరక సంబంధ వ్యవహారాలకు నీవు చోటివ్వవద్దు. నీకు ఒక భార్య కావాలి, నీకు ఒక భర్త కావాలి. స్త్రీకి భర్త కావాలి, పురుషునికి భార్య కావాలి. అందుకే ఈ దినం ఎపిసోడ్లో నేను నీకొక శ్రీమతి కావాలోయి అనే ఒక టైటిల్తో ఈ వర్తమానం నేను మాట్లాడుతూ వచ్చాను. ఇది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సృష్టి ధర్మం. ఒక పురుషుడు మరొక పురుషుని వివాహం చేసుకుంటే సంతానోత్పత్తి ఎట్లా వస్తుంది? రాదు కదా. ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకుంటే సంతానోత్పత్తి రాదు కదా. మానవ జాతి ఏమవుతుంది? కనుక పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి. వివాహములోనే సంసారము, వివాహములోనే బిడ్డలను కంటారు. వివాహమునకు వెలుపట అక్రమ జీవితంలో బిడ్డలను కంటే వారికి సోషల్ సెక్యూరిటీ ఉండదు, వారికి భద్రత ఇవ్వలేరు, సమాజంలో హీనస్థితి కలుగుతుంది. కనుక అటువంటి పనులు చేయవద్దు. నీకు ఒక శ్రీమతి కావాలో ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుని యొక్క విధానం. ప్రార్థన చేసుకుందాం. రేపటిదే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ప్రార్థించుకుందాం. మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. యవనస్తులు వివాహాన్ని నిర్లక్ష్యం చేసి సహజీవనం కొరకు పరుగులు పెడుతున్నారు. పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో వివాహం చేసుకోవటం కొరకు చట్టాలు రావాలని పోరాడుతున్న వారు తయారయ్యారు. అట్టి వారిని బట్టి కన్నీటితో ప్రార్థిస్తున్నాం ప్రభు. వారి మనసులు మార్చండి. మీరు విధించినటువంటి సహజ ధర్మాన్ని పాటించుటకు ప్రతి యవనునికి బుద్ధి కలుగు చేయండి. ఈనాడు క్రైస్తవ సమాజం ఇటువంటి విధానాల బారి పడకుండా కాపాడండి. వాక్యం విన్నవారిని ఆశీర్వదించండి. యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమెన్.